వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జై శ్రీరామ్. ఈ రోజు విజయదశమి పండుగ. ఈ విజయదశమి అనేటువంటిది చేయడంలో ఉద్దేశం ఇది చాలా గొప్ప ముహూర్తం అని అంటారు. దశమి, శ్రవణ నక్షత్రం ఇవన్నీ కూడా ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శుద్ధ దశమికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అన్నమాట. అటువంటి ఈ రోజున మనం అమ్మవారిని కానీ మహావిష్ణువుని కానీ ఇలాంటి దేవతలను పూజించడం, ప్రధానంగా ఈ రోజు విజయదశమి నాడు చేయవలసిన పని ఏంటంటే శమీ వృక్షాన్ని పూజించడం. అలాగే మన ఇంట్లో ఎవరైనా ఆ రోజుల్లో అయితే ఆయుధ పూజ అనేవారు. ఆయుధములు వాళ్ళంతా ఆ రోజు యుద్ధాలు ఇవన్నీ కూడా చేస్తుండే వాళ్ళు ఇంకా ఆయుధ పూజ అంటారు. అలాగే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవసాయ పనిముట్లను పూజించడం, తర్వాత వాహనాలు పూజ చేసుకోవడం, ఎవరైనా చదువుకునే వాళ్ళతో పుస్తక పూజ చేయడం, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రధానం అన్నమాట. అంటే ఎవరెవరి వృత్తులు వాళ్ళు చేస్తున్నారో అలాంటి వృత్తుల్లో వాళ్ళు పురోగతి సాధించడం కోసమని, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు పురోగతి సాధించాలి కనుక ఈ విజయదశమి నాడు పుస్తక పూజ చేయడం, ఆయుధ పూజ చేయడం, అలాగే వాహన పూజ చేయడం, ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే తద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహం మనకు ఏర్పడి, అమ్మవారి యొక్క అనుగ్రహము, మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఏర్పడి వాళ్ళ రంగాల్లో వాళ్ళు పురోగతిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అని అంటారు. అందుకని దీన్ని విజయ ముహూర్తంగా భావిస్తారు. వారు ఏదైతే ఈ రోజు ప్రారంభిస్తారో ఆ ప్రారంభించినటువంటివన్నీ కూడా విజయం సాధించాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ ఉత్సవం ఈనాడు చేసేటువంటి అభిప్రాయం అనేటువంటిది ఉన్నది. ముఖ్యంగా దీంట్లో శమీ వృక్షాన్ని పూజించడం, ఆ శమీ ఆకుల్ని తీసుకొచ్చి దాన్ని మన శిరస్సును గనక పట్టుకున్నట్లయితే తద్వారా మనకు విజయం సాధిస్తామని దాన్ని కూడా చెప్తారు. అందువలన భక్తులు ఈ ప్రత్యేకించి శమీ పూజ, వాళ్ళ ఇండ్లలో పుస్తక పూజ కానీ ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. భద్రాచల దివ్యక్షేత్రంలో రాముల వారికి ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. రాముల వారి పట్టాభిషేకం అనేటువంటిది ఈ విజయదశమి ఆ విజయ ముహూర్తంలో చేయడం అనేటువంటిది ఉంటుంది. అలాగే సాయంత్ర సమయంలో స్వామివారు పారువేటకి వెళ్ళి దసరా మండపంలో అక్కడ ఆయుధ పూజ, శమీ పూజ ఇవన్నీ కూడా జరుపుకున్న తర్వాత రాముడు ఈనాడు రావణాసురుడి మీద విజయాన్ని సాధించినటువంటి రోజుగా మనకి పురాణాలు చెప్పడం వలన రామలీలా మహోత్సవం ఇలాంటివన్నీ కూడా చేస్తారు రామాలయాల్లో. కనుక ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.